మంత్రి నారాయణ నగరంలోని మూలాపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, వేద సంస్కృత పాఠశాల, ఈఎస్ఆర్ఎం పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఆటపాటలతో కూడిన చదువును అందించేందుకు, తద్వారా విద్యార్థుల ఎదుగుదలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా పార్కుల అభివృద్ధి, మున్సిపల్ పాఠశాలల్లో జిమ్ ఎక్విప్మెంట్, ఆట వస్తువులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నెల్లూరు నగరంలోని ప్రతి మున్సిపల్ పాఠశాల, పార్కులలో అధునాతన వసతులను కల్పించే లక్ష్యంతో సందర్శిస్తున్నామన్నారు. గత 2 రోజులుగా నగరంలోని దాదాపు 40 పాఠశాలలను, అలాగే 40 పార్కులను పరిశీలించామన్నారు. కొన్ని ఉన్నత పాఠశాలల్లో విశాలమైన ఆట స్థలాలు అందుబాటులో ఉన్నట్లుగా గమనించామని, అందులో పిల్లలకు అవసరమైన జిమ్ ఎక్విప్మెంట్, షటిల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్ తదితర అభివృద్ధి పనులు చేసేందుకు అధికారులను ఆదేశించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణతో పాటు మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న స్వచ్ఛ కార్పొరేషన్ ద్వారా గ్రీనరీని, పార్కులు, సెంటర్ డివైడర్స్, ఎక్కడన్నా పాండ్స్ ఉంటే వాటిలన్నింటినీ డెవలప్ చేస్తున్నాం. దానికి ముఖ్యమంత్రి గారు ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో ప్రతి మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పెట్టి ఏదో ఒక జిల్లాకు వారే స్వయంగా వస్తూ అక్కడ ఈ యొక్క స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, అంటే కొన్ని స్కూల్స్ పోతున్నారు, స్కూల్స్ని స్టడీ చేస్తున్నారు, అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, పరిసరాలు ఎలా ఉన్నాయని. అటే డంప్ యార్డ్స్కి పోతున్నారు, పార్కులకు పోతున్నారు, ఎక్కడన్నా పాండ్స్ ఉంటే పాండ్స్. 19లో రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో పార్కుల్ని, సెంట్రల్ డివైడర్ని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం. అయితే మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ స్వచ్ఛాంధ్రాన్ని యాక్టివేట్ చేయాలని ముఖ్యమంత్రి చేస్తే ఆ నేపథ్యంలోనే ఈరోజు నెల్లూరులో, యాక్చువల్గా నేను ఇవాళ నెల్లూరులో ఉన్న 54 మున్సిపల్ స్కూల్స్ని, ఉన్న 45 పార్కుల్ని విజిట్ చేస్తున్నాను. ఇవాళ అయితే దాదాపు 40 పార్కుల దాకా విజిట్ చేయడం జరిగింది. దాదాపు 40 స్కూల్స్ దాకా విజిట్ చేశాను. అయితే వీటన్నిటిలో నేను గమనించింది ఏంటంటే, కొన్ని స్కూల్స్లో మంచి ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన మూలాపేటలో 2 స్కూల్స్ ఎదురెదురుగా ఉన్నాయి. ఒకటి సాంస్కృతిక పాఠశాల, వేద సంస్కృతి పాఠశాల, ఒకటి వచ్చి రెగ్యులర్ స్కూలు. రెండిటికి పెద్ద ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. అయితే వాటికి ఎక్విప్మెంట్ ఇవ్వాలి. అందుకని యాక్చువల్గా అన్ని 54 స్కూల్లో ఇప్పుడు పిల్లలకి జిమ్ ఎక్విప్మెంట్, 6 to 10 పిల్లలు అయితే జిమ్ ఎక్విప్మెంట్, 1 to 5 అయితే వాళ్ళకి ప్లే ఎక్విప్మెంట్స్ వాటిని ఏర్పాటు చేస్తున్నాను. అక్కడ ఉన్న లోకల్స్ కూడా చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయాన్ని. నెల్లూరులోనే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో విధంగా చేస్తామని తెలియజేస్తాను.